జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి మరీ కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్న రేవంత్ కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని రేవంత్ 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా భావించాలా? భవిష్యత్ రాజకీయాలపై ఈ విజయం ప్రభావం ఏ మేర ఉండనుంది? 10 ఏళ్ల కేసీఆర్ అభివృద్ధికి 2 ఏళ్ల రేవంత్ రెడ్డి విధ్వంస పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధమే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలని తన ప్రచారంలో పదే చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముమ్మాటికి రెఫరెండమే అంటూ ప్రచారం చేసింది బీఆర్ఎస్. సీన్ కట్ చేస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కనీ విని ఎరుగని మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. 24,000కు పైగా ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీతను చిత్తు చేశారాయన. ఉప ఎన్నిక రెఫరెండం అని చెప్పడం ద్వారా రకంగా కాంగ్రెస్ కు మేలు చేశారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవడంతో ప్రజలంతా ఆ పార్టీతోనే ఉన్నారని, బీఆర్ఎస్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితిని కేటీఆర్ తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు 30,000 మెజార్టీ వస్తుందని ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ధీమాగా చెప్పారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయినట్లే, ఆ బాధతోనే కేసీఆర్ బయటకు రావడం లేదని ప్రచారంలో పదే చెప్పారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించమని కూడా కేసీఆర్ కోరలేదని, కేసీఆర్ కళ్ల ముందే బీఆర్ఎస్ కూలిపోతోందన్నారు ముఖ్యమంత్రి. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని రేవంత్ పాలనకు రెఫరెండంగా భావించాలా? తెలంగాణ రాజకీయాలపై, రాబోయే ఎన్నికలపై ఈ ఫలితం ప్రభావం చూపిస్తుందా? ఈ ఒక్క ఎలక్షన్ రిజల్ట్ తో ప్రధాన పార్టీల ఫ్యూచర్ కళ్ళకడుతోందా అంటే కాదంటున్నారు పొలిటికల్ పండిట్స్. దానికి 2 ఉదాహరణల్ని చూపిస్తున్నారు వాళ్ళు. మొదటిది మునుగోడు ఉప ఎన్నిక. 2022లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్న రాజగోపాల్ రెడ్డి ఎంత పోటీ ఇచ్చినా అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. ఏడాది తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది, బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అంటే ఉప ఎన్నిక ఫలితానికి ఆ తర్వాత జరిగే ఎన్నికలకు ఏమాత్రం సంబంధం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ ఉప ఎన్నిక తీసుకున్నా ఎక్కువ సార్లు అధికార పక్షమే విజయం సాధిస్తుందనేది మరో నిజమంటున్నారు వాళ్ళు. 2017 ఆగస్టులో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోయింది. ఆ ఎన్నికలో అప్పటి అధికార పార్టీ టీడీపీకి చెందిన అభ్యర్థి గెలిచారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. సో ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు రెఫరెండం కాదని, వాటిని ప్రత్యేకంగా పరిగణించాలని, వాటి ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై ఏమాత్రం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.